హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. భూమి తెల్లవారినా కూడా ఎంచక్కా నిద్రపోతూ ఉండగా అపూర్వ తట్టుకోలేక భూమి ముందుకు వెళ్ళి దగ్గినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అంటూ ఆవలించి పైకి లేచి కూర్చొని ఏంటి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, తెల్లవారిందని చెప్దామని అపూర్వ ఎగతాళిగా అంటూ ఉంటుంది. అవునా మమ్మీ, మరి తెల్లవారేసరికి కాఫీ కప్తో నన్ను బుజ్జి బంగారం అంటూ నిద్ర లేపాలి కదా మమ్మీ అని భూమి అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. మమ్మీ కెమెరాస్ ఉన్నాయి మమ్మీ, కెమెరాస్ ఉన్నంత వరకు నేను చెప్పిందే సాగాలి మమ్మీ, నవ్వుకుంటూ మాట్లాడాలి మమ్మీ అని అంటూ ఉండగా అలాగే భూమి బంగారం అని అంటుంది అపూర్వ. నీకు కాఫీ జ్యూస్ 2 రెడీగా పెట్టాను భూమి బంగారం అని అపూర్వ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండగా కాఫీయా ఎప్పుడు తీసుకొచ్చావు మమ్మీ అని అడుగుతుండగా 1/2 అవర్ అయింది బంగారం అని అంటూ ఉంటుంది అపూర్వ. 1/2 అవర్ నుంచి ఫ్లాస్క్లో మరిగిన కాఫీని నేను తాగాల మమ్మీ, నా హెల్త్ ఏమైపోతుంది అని అనగానే భూమి ఫ్లాస్క్లో కాఫీ మరగడం ఏంటి అని అంటుండగా నాకు ఫ్రెష్గా కాఫీ కావాలి, వెళ్ళి తీసుకురాపో అని ఆర్డర్ వేస్తుంది అపూర్వ. భూమి ఇక అలాగే అంటూ నసుగుంటూ భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక గగన్ భూమికి ప్రపోజ్ చేసి డిశ్చార్జ్ చేసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికి హ్యాపీగా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ అక్కడే విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని ఒకసారి తనని తాను అద్దంలో చూసుకొని మురిసిపోతూ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ భూమి కనిపించదు. భూమి ఎక్కడా అని వెతుకుతూ ఉండగా అప్పుడే వాష్రూమ్ డోర్ నుండి భూమి బయటికి వస్తుంది. ఇక ఇద్దరును ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ నిలబడిపోతారు. 1 నిమిషం తర్వాత భూమి తలతిక్క గారు అని అంటుండగా గగన్ తైతక్క గారు అని అడుగుతూ అలాగే భూమిని చూస్తూ నిలబడిపోతాడు గగన్. అప్పుడు భూమి మళ్ళీ ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా అని అడుగుతూ ఉండగా నేను అమ్మ పూర్ణి కలిసే వచ్చాం, కానీ అమ్మ పూర్ణితో నువ్వు మాట్లాడవు, నేను వచ్చేసరికి నిద్రపోయావు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు గగన్. ఆంటీ చెప్పారు నా కోసం మీరు పూజలు చేశారంట, మీరు దేవుణ్ణి నమ్మరు కదా అని అంటూ ఉండగా అమ్మ మొక్కింది, అమ్మ కోసం చేశాను అని గగన్ అనేస్తాడు. అంతేకాని నా కోసం కాదు కదా అని భూమి మళ్ళీ అడగగానే అలా కాదు, అమ్మ మొక్కింది, అమ్మ తీర్చుకోలేకపోయింది కదా, అమ్మ కోసం నీ కోసం నేను చేశాను అని అనగానే భూమి నవ్వుతూ ఉంటుంది. చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూసి అదేంటండి అని అడుగుతుండగా నెక్లెస్ నీకు గిఫ్ట్ ఇద్దామని అని అంటూ చెప్తూ ఉంటాడు గగన్. ఎందుకు అని భూమి అడుగుతుండగా నా ప్రాణాలని సేవ్ చేసావు కదా నువ్వు అని గగన్ అంటూ ఉంటాడు. అంటే మీ ప్రాణాల వాల్యూ ఒక నెక్లెసా అని భూమి అంటుండగా అలా కాదు, నీకు ప్రజెంట్ చేద్దామని తీసుకొచ్చాను అని అంటూ ఉండగా భూమి నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ గగన్ ఇలా చెప్తుంటాడు, ఇది మా అమ్మ తన కోడలి కోసం తీసుకుంది, తన కోడలికి ఇచ్చే మొదటి కానుక ఇది అని గగన్ ఆ నెక్లెస్ని చూపిస్తూ ఆనందంగా చెప్తుండగా అయితే అది మీ భార్యకి ఇవ్వాలి కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని భూమి ఏమీ తెలియనట్టే క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతుండగా నీకేమీ అర్థం కాలేదా అని గగన్ అంటూ ఉంటాడు. ఏమీ అర్థం కాలేదు అన్నట్టు క్యూట్గానే చెప్తూ ఉంటుంది భూమి. నిజంగా ఏమీ అర్థం కాలేదా అని మళ్ళీ గగన్ అడుగుతుండగా ఏమీ అర్థం కాలేదు అని మళ్ళీ భూమి అనేస్తుంది. ఇక ఇది నీ కోసమే తీసుకొచ్చాను, ఇక డైరెక్ట్గా చెప్పేస్తాను అని అంటూ తడబడుతూనే ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు గగన్. భూమిని ఫేస్ చేసే ధైర్యం లేక తల దించుకొని భూమి ముందే నిలబడిపోతాడు గగన్. భూమి ఫేస్ని ఎక్స్ప్రెషన్స్ని చూడాలి అంటే గగన్కి భయం వేస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం గగన్ని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. గగన్ మళ్ళీ భూమి వైపు చూస్తూ ఉండగా మీ ప్రపోజల్ మీ డ్రెస్ 2 బిజినెస్ డీల్గానే కనబడుతున్నాయి నాకు అని అంటూ ఉంటుంది భూమి. ఇక గగన్ సరే నేను నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను అని గగన్ అనగానే నా చూపుల్లో మీకు ప్రేమ తెలియట్లేదా అని భూమి అడుగుతుంది.
తెలుస్తుంది, కానీ నీ నోటి వెంట వినాలనుంది అని భూమి నీ గగన్ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ భూమి ఐ లవ్ యూ టూ అని అనేస్తుంది. ఇక గగన్ ఆ నెక్లెస్ని భూమి మెడలో వేస్తాడు. ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను, కానీ తడబడుతున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నానా లేదా అని. కానీ నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేసావు. మా అమ్మ పూర్ణిలతో మీకోసమే మీ అబ్బాయిని రక్షించాను అని చెప్పావు. మా అమ్మ పూర్ణిని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను నిన్ను లవ్ చేస్తున్నానని అని గగన్ అనగానే ఆనంద బాష్పాలతో భూమి గగన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక మళ్ళీ ఒకసారి చెప్పవా అని గగన్ అడుగుతుండగా ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది భూమి. ఐ అని గగన్ అంటుండగా లవ్ అని భూమి అంటుంది. యు అని గగన్ చెప్పేస్తాడు. ఇక భూమిని గుండెల మీద పెట్టుకొని భూమిని వాటేసుకుంటాడు గగన్. ఇక ఇదంతా గగన్ కళ. గగన్ డ్రైవ్ చేసుకుంటూ కార్ నడుపుకుంటూ కలకంటూ అక్కడికి చేరుతాడు. ఇక భయపడుతూనే లోపలికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని సంశయపడుతూ మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇక అక్కడ భూమి ఉండదు. తను నిజంగానే రూమ్లో నుండి రాబోతుందా అని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ నర్స్ కనబడుతుంది. భూమి ఎక్కడ అని గగన్ అడుగుతుండగా వాళ్ళ నాన్నగారు శరత్చంద్ర గారు అంట కదా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే గగన్ గుండె పకిలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు అని మళ్ళీ గగన్ అడగగానే మార్నింగే అని అనేస్తూ ఆ నర్స్ వెళ్ళిపోతుంది. ఇక బాధపడుతూ గగన్ ఇలా అంటుంటాడు. ఏంటి భూమి ఒకేసారి మనసుకి దగ్గరైనట్టు నా అన్నట్టు ఫీలింగ్ ఇస్తావు, అంతలోపే ఆమెడంత దూరం నిలబడతావు. ఆ శరత్చంద్ర పిలిస్తే వెళ్ళిపోతావా? అతనెవరు నిన్ను పిలవడానికి, నువ్వెవరు వెళ్ళడానికి? అతనికి నీ మీద అంత అధికారం ఏంటి అని గగన్ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కారులో వస్తున్న భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం సంతోషంగా ఉంటాడు. ఇక కిందికి దిగగానే మీరా శరత్చంద్ర వచ్చి భూమిని కిందికి దించుతారు. ఇక లోపలికి అడుగు పెట్టకముందే శరత్చంద్ర ఇలా అంటుంటాడు అపూర్వాని, వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకొచ్చి భూమికి దిష్టితి, ఇంత ప్రమాదం తప్పింది కాబట్టి అని అంటూ ఉండగా మీరా వెళ్ళు అని అపూర్వ అంటుంటుంది. చెల్లి కాదు నువ్వే వెళ్ళు, ఇది తల్లిదండ్రులుగా మన బాధ్యత అనగానే కోపంతో రగిలిపోతూనే అపూర్వ వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకొచ్చి భూమికి దిష్టి తీసి బొట్టు పెడుతుంది. ఇక భూమి కూడా యాటిట్యూడ్గా అపూర్వాన్ని చూస్తూ ఉంటుంది. ఇక భూమి ఏడుస్తూనే ఉంటుంది శరత్చంద్ర ఇంటికి వచ్చినందుకు, గగన్తో వెళ్ళనందుకు. ఇక లోపలికి అడుగుపెట్టిన భూమి శోభాచంద్రాని ఫోటోని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక మళ్ళీ భూమి గగన్ ఎప్పుడు కలుస్తారు, మళ్ళీ భూమి గగన్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.